తాకల. ఇక్కడ తాకే స్థితి కూడా రాలేదు. కానీ అంటే మీరు అసలు ఈ మూఢనమ్మకాన్ని నమ్మనప్పుడు, ఈ నమ్మకాన్ని మూఢనమ్మకం అని నేను అనకూడదు, మనకి మూఢమైందని ఇంకోళ్ళకి అవుతుందని కాదు, ఈ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పాటించడం గొప్ప విషయం. అంటే అయ్యప్ప స్వామి ఆయన వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఉంటారండి. అసలు ఆ మామూలు ఏరు పెడతాక మనం ఉడికిపోతాము చలిలో, మరి 5:30కి లేచి వాళ్ళ మంచు గడ్డలతో స్నానం చేయటం అంటే అలాంటి కఠోరమైన క్రమశిక్షణ ఉన్నప్పుడు మనం అలవాక నా భవిష్యత్తు కోసం వచ్చాను, నేను నా స్వార్థం కోసం వచ్చా. ఇప్పుడు బతుకున్నా కూడా కబుర్లు చెప్తున్నా. నిజంగా ఆ రోజు వెళ్ళింది నేను సినిమాని ఇండస్ట్రీని బాగుపడతాను కాదుగా, నా బ్రతుకు కోసం వెళ్ళాను నేను. కానీ అక్కడికి అతి భయం వేసింది నాకు. రామ్ చరణ్ గారిని అయ్యప్ప మాల్లో రావడం చూసి అప్పుడు శివరయ్య అంటే మీకు బహుశా ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ, కుటుంబ ప్రేమ కదండి. అంటే ఆయన భక్తి దీంట్లో ఉన్నాడు, మనం దాన్ని కీడు చేస్తున్నామా, కీడు చేసినట్టు అయింది కదా నా స్వార్థం కోసం. ఎవరు చెప్పలేదు ఇక్కడ నేను రహస్యాన్ని, ఎవరు చెప్పాలా, చెప్తే వద్దంటారు కదా. అవును, చిరంజీవి గారు కూడా వద్దంటారు ఖచ్చితంగా. పాప కష్టాలు ఉన్న మహేష్ మన యుద్ధానికి సినిమాకి, మహేష్ ఈసారి నువ్వు అని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటాక కూడా ఇష్టపడకుండా కాముగా మర్డర్ చేసిన మనిషిలో చేశా మా భార్య కర్మకాండని. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా నేను అసలు నోటీసులో చెప్పలేదు, తెలియజేయలే. అవకాశం పోద్దని భయం. అంటే చెప్తే అర్థం కూడా కాదు సార్, అంత అమాంతం పరిగెట్టుకు రావాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇప్పుడే అయింది కదా, కొంచెం ఇంట్లో ఉండి బాధపడాలని అవును చాలా మంది ఎవరు ఇష్టపడరండి. మనకి 10 రోజులు 13 రోజులు ఉన్నాయి కదా కర్మకాండాలు కొన్ని. 14 రోజులు కదా. అవును సార్, సమంతతో మీ కాంబినేషన్ సీన్స్ చేసాంగా, ఎలా అనిపించేది సమంత గారి? సమంత ఆవిడ కూడా చాలా డౌన్ డెత్ పర్సన్ అండి. నిజంగా ఆవిడ్ని నేను ఆవిడ వచ్చేసరికి నాకు మేకప్ వేశారు ఆ రోజున ఫస్ట్ డే. ఈ కళ్ళలో పుసుగులు పెట్టారో, మొహంతో బ్లాక్ చేశారో, అసలైతే మంచి అందగా అండి, దాన్ని ఇంకా నాశనం చేశారు మేకప్ తోటి. ఫస్ట్ డే మా మీద ఆవిడ పొగొట్టడం ఓదటం సీన్లు చేస్తున్నారు. ఒక పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ రాగానే నాగమేష్ గారు మీరు ఇటు రండి అని పిలిచాడు సుకుమార్ గారు. పిలిచి శ్యామ్ ఏదో ఫాదర్ అన్నాడు. అక్కడ చూస్తుంది, షాక్ అయింది ఆవిడ. అంటే ఆ కొండలో ఉండే మనిషిలా ఉన్నప్పుడు నేను అలాగూ చిరిగిపోయిన షర్ట్లు వేసుకుని ఉండేసరికి అక్కడ చూసింది. నేను నమస్తే మేడం అన్న వచ్చే పక్కకి మహేష్ గారు ఆవిడ వేసి వెళ్ళి నేను షార్ట్కి వెళ్ళిపోనా అని ఆవిడ వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఆ పొగ గొట్టం తోటి పొయ్యి ఊదాలి ఆ సీన్ చేస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నావే సాంగ్, మాంటేజ్ షార్ట్ అంటది అది. మహేష్ గారు వెళ్ళి మాట్లాడండి ఆవిడతోటి, ఆవిడతో మనకు కలపాలని. నేను తర్వాత నేను మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అన్న. సరే ఇంటి అంది. అది అన్నప్పుడు దాంట్లో మంచి వేషం చేశానండి అన్న. ఓకే అంది. అట్లా నేను కొండోని కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని అని ఆ 2-3 ఇంగ్లీష్ మాట్లాడేదో చేసా. అట్లా ఈయన పరిచయం చేయించిందే సుకుమార్ గారు సమంతకి. ఆ తర్వాత చేపట్టును లాగే సీన్ ఉంటుంది పంచాయతీ సీన్లో, దొంగమొండ అని చెప్పి లాక్కెళ్తాను. అప్పుడేమన్నా గట్టిగా మ్యాన్ హ్యాండింగ్ ఏమన్నా హార్ష్గా ఉంది మేడం అంటే, లేదు పర్వాలేదని పట్టుకోండి, గట్టి పట్టుకోండి, అయితే ఎమోషన్ రాదు మీకు. అట్లా ఆవిడ ఇది చరణ్ బాబునేమో షర్ట్ పట్టుకుని నా కొంపలో నీ పని తొత్తు నా కొడక అంట ఇంట్లోంచి దొంగసాటి ఇంటికి వచ్చినప్పుడు కూతురుతో మాట్లాడే సీన్లో లేచి నిలబడతాయి కదా. ఫస్ట్ అదే నా ఇంట్రడక్షన్, నా క్యారెక్టర్. ఆ సీన్లో అతన్ని హీరోని పట్టుకుని నాకు రావటం, ఇది కొంచెం అంటే యాక్టింగ్ ఎమోషన్లో ఎంత స్థాయిలో చేస్తాను అనేది నాకు తెలియదు. మరి మిగతా వాళ్ళు కూడా తెలియకపోతాను ఉంటా, ఇన్వాల్వ్ అయిపోయి. మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ కాస్టింగ్ మీకు అనసూయ ఆ సినిమాలో ఉన్నారు, రజాకార్లో ఉన్నారు, రజాకార్లో కూడా ఉన్నారు. సో అయితే మొత్తానికి అలా మీ ప్రయాణం ఏర్పరచబడింది. అవును, ఏర్పరచబడింది. డివైన్ పవర్ అందుకు. సార్, మీకు ఏమన్నా మొన్న ఈ అల్లు గారి కుటుంబం, మెగా కుటుంబం మధ్య వచ్చిన చిన్న అని అది లోకం అనుకునే మాట మీకు అనిపించిందా అలాగా? అంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి ఆ కుటుంబాన్ని. అంటే అప్పుడు నేను చూసినప్పుడు వేరు, ఇప్పుడు అసలు నేను 4-5 ఏళ్ళ చిరంజీవి ఇంటికి వెళ్ళాను నేను. బట్ అంటే ఒక ప్రేక్షకుడిగా, ఒక నటుడిగా కూడా చూసినప్పుడు బాధ వేస్తున్నాయో ఇంత అది వస్తుందండి. ఇష్టపడే మనుషులు కదా, ఇష్టపడే మనుషులు. ఇప్పుడు అరవింద్ గారితో ఆ రోజుల్లో ఆయన కూడా పర్సనల్ కావడం జరిగింది పార్టీ ఆఫీస్ వ్యవహారాల్లో. యాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను గీత ఆర్ట్స్ కూడా వెళ్ళి కలిసింది లేదు, మాట్లాడింది లేదు. అసలు ఏ ఆఫీస్కి వెళ్ళకుండానే జీవితం గడిచింది. ఇందాక చెప్పే కింద ఈ దిల్రాజు గారి ఆఫీస్ కూడా తెలియదు నాకు, ఆఫీసులు తిరగకుండానే అవకాశం, అదృష్టం. అందుకు చెప్తుంటే కష్టం కంటే అదృష్టం ఎక్కువ ఉంది నాకు సినిమా యాక్టర్గా. లైఫ్లో కష్టాలు ఉన్నాయి,
కానీ ఇక్కడ అదృష్టాలు ఉన్నాయి, అవును, కష్టాలు మీరు ఎదుర్కొంటూ నెట్టుకుంటూ వచ్చాం. వచ్చారు కాబట్టి నెట్టుకుంటూ వచ్చారు. అయితే అదే ఈ కుటుంబ అది వివాదాలు కొంచెం బాధాకరమేనండి. ఎక్కడైనా కలిసి ఉన్న మనుషులు విడిపోతున్నారన్నా బాధే, నిజాలంతో తెలియదు మనకి. బయటేమో రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంటాయి, అది కొంచెం బాధాకరమైన విషయమే. ఏదైనా బాధాకరమే. ఇప్పుడు ఆయన మన అరెస్ట్ విషయంలో కూడా నాకు బాగా ప్రమేయం ఏముందండి, మా గవర్నమెంట్కి వ్యతిరేకమైన కాదు కానీ ప్రమేయం ఏముంది. మరి 11 మందిని ఫస్ట్ నుంచి 10 మందిని పక్కన పెట్టి 11 వాడిని తీసుకెళ్ళడం ఏంటి? అలా చూస్తే తిరుమలలో తొక్కిసలాట జరగలే, మరి ఎంతమంది పోయారు మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన రాజమండ్రి దాంట్లో కూడా పుష్కరాల్లో కూడా చాలామంది, అంటే పర్మిషన్ లేదని ఒక ఇది మీద ఆయన తప్పు ఉండొచ్చేమో కానీ చావుకు బాధ్యుడు కాడు అని ఆయన. నేను అనుకున్నా అది కూడా ఆయన జీవితంలో కర్మ. ఒక 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 పెద్ద కష్టం వచ్చిందంటే మనిషికి, అది పశ్చాత్తాపానికో పరితాపానికో అది కొత్త జీవితమైన ఆలోచనకో నాంది అవుతుంది, ప్రేరణ అవుతుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అంతకుముందు ఉన్న నేచర్ కంటే తర్వాత వచ్చిన నేచర్ చాలా గొప్పగా ఉంటుంది. చాలా అంటే ఎందుకంటే మన ప్రయత్నం లేకుండా మనం కర్మను అనిపిస్తాం అనుకోండి, అవును, దిస్ ఇస్ రాసి పెట్టింది, అంత మన ప్రమేయం లేదు. ఏం చేయాలి ఆ టైంలో? ఏం చేయాలి, ఇది జరిగింది. నేను అదే అంట, దండైనా దండనైనా ఆ దేవుడు ఇచ్చేదే. దండేసినప్పుడు మనం మురిసిపోవద్దు, దండనేసినప్పుడు కుంగిపోవద్దు. నా ప్రమేయం లేదు, బట్ వాడి స్వార్థం కోసం నన్ను ఇరికించాడు. సో రాసి పెట్టింది నా జీవితంలో ఉంటా. మరి నేను అందరినీ బాగు కోసం నా ఆశయాన్ని వదిలిపెట్టా. మా ఫ్యామిలీ విషయంలో చెల్లి ఇది మా తమ్ముడు పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకున్నాను వాడిని నా జీవితంలో. ఏమండి 35 ఇయర్స్లో పెళ్లి చేస్తున్నాను నేను. మీరు అంత లేట్గా చేసుకున్నారు? అంత లేట్ చూస్తున్నా. అందరూనే వడ్డీకి ఇచ్చిన నాన్న లేరు కాబట్టి, 2 అన్నయ్యల పైన ఉన్నా, వాళ్ళు పక్క వెళ్ళిపోయారు కాబట్టి. మరి ఇంత చేసిన వాడిని నా జీవితంలో నా భార్య కోల్పోవడం ఏంటి? చాలా నా కర్మ అనుకున్నాను నేను. కాబట్టి ఇది మనకేంటంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటామో, లేకపోతే డివోషనల్గా మనం మెడిటేషను పవరో సాత్వికంగా ఉంటామో, మాంసాహారం తిన్నా సాత్విక తత్వం నేచర్ కావటం వల్ల ప్రతిదీ. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీరు జరిగితే యూ నాట్ వర్రీ అండి. లోకం ఏమైనా అనుకున్నామండి, అదే యూ నాట్ వర్రీ అబౌట్ దట్ కామెంట్స్, ఎలిగేషన్స్. అంతే. ఇది దేవుడు నాకు డైరెక్ట్. అందులో నా మనుషులు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం. గొప్పగా ఉంది సార్. అవును. ఇప్పుడు మెడిటేషన్ చేస్తారా రోజు? అంత డీప్గా నేను కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా ఉంటాను.